మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ చూస్తే కాంగ్రెస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. చివరి వరకు విజయం దోబుచులాడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ రహమత్ నగర్ డివిజన్కి పరిధికి సంబంధించి 3వ రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు 12,503 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12,292 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీకి 211 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందా లేక చివరి వరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే రేపత్ నగర్ లో సంబరాలు ప్రారంభమయ్యాయి. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించి కూడా 5వ రౌండ్ లో 12,651 సంబంధించి కూడా ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతా ఉన్నాడు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించి కూడా మొదటి రౌండ్ లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల నుంచి కూడా నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతుంది. మొదటి రౌండ్ కు సంబంధించి కూడా 47 ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగాడు. అలాగే రెండో రౌండ్ కి సంబంధించి కూడా 2,995 సంబంధించి కూడా ఓట్లతో ముందంజలో కొనసాగాడు. 3వ రౌండ్ కి సంబంధించి కూడా 2,848 ఓట్లతో ముందంజలో కొనసాగాడు. 4వ రౌండ్ కి సంబంధించి కూడా 3,547 ఓట్ల మెజార్టీతో ఉన్నాడు. 5వ రౌండ్ కి సంబంధించి కూడా ప్రధానంగా 12,651 మెజార్టీ ఓట్లకు సంబంధించి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా 5వ రౌండ్ కూడా పూర్తయింది. 6వ రౌండ్ కి సంబంధించి కూడా లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా సంబరాలు ప్రారంభమయ్యి ఒకవైపు గాంధీ భవన్ లో, అలాగే రేపత్ నగర్ సంబంధించి కూడా నవీన్ యాదవ్ క్యాంపు కార్యాలయం సంబంధించి కూడా ఇప్పుడే పటాసులు పెంచి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అలాగే బీఆర్ఎస్ వర్సెస్ కొనసాగుతున్న నేపథ్యంలో 3వ రౌండ్ లకు సంబంధించి కూడా అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి సంబంధించి కూడా ముందంజలో కొనసాగారు. ప్రధానంగా ఇప్పుడు సంబంధించి ఏదైతే 5వ రౌండ్ పూర్తయింది, 6వ రౌండ్ కి సంబంధించి కూడా వెంగళరావు నగర్ డివిజన్ లోని 6 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు ఉంటుంది. ఇక యూసుఫ్ గూడ డివిజన్ కి సంబంధించి కూడా 36 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే ఇక మొదటి రౌండ్ కి సంబంధించి కూడా షేక్పేట డివిజన్ కి సంబంధించి కూడా లెక్కించారు. 2వ రౌండ్ లో షేక్పేట డివిజన్ తో పాటుగా మరికొన్ని బూతులతో ఎర్రగడ్డ డివిజన్ లోని 10 బూతులలో కూడా ఓట్లను లెక్కించడం జరిగింది. ఇక 2వ రౌండ్ లో వెంగళరావు నగర్ లోని 4 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. ఇక 3వ రౌండ్ లో ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి 6 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. రేమత్ నగర్ సంబంధించి కూడా 26 బూతులకు సంబంధించి కూడా 3వ రౌండ్ లో లెక్కింపు జరిగింది. అలాగే వెంగళరావు నగర్ కి సంబంధించి కూడా 8 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. అలాగే 4వ రౌండ్ కి సంబంధించి కూడా వెంగళరావు నగర్ లోని మొత్తంగా డివిజన్ 26 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. రెహమత్ నగర్ కి సంబంధించి కూడా 16 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. అలాగే 6వ రౌండ్ లో ఇప్పుడు వెంగళరావు నగర్, యూసుఫ్ గూడకు సంబంధించిన బూతుల లెక్కింపు అయితే కొనసాగుతా ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా హవా కొనసాగు పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా ఇప్పుడు 5వ రౌండ్ కి సంబంధించి కూడా ఏదైతే భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతా ఉన్నాడు. స్వల్పంగా బీజేపీకి సంబంధించి కూడా తన ఏదైతే ఇక్కడ ప్రదర్శన మాత్రం కనిపిస్తలేదని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా బీజేపీ ఏదైతే స్వల్పంగా ఓట్లతో కొనసాగుతూ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇప్పటికే గెలుపు ఖాయమన్నట్టుగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిసిసి చీఫ్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే మంత్రి వాకిటి సిఆర్కి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గెలుపు ఖాయమైపోయింది. మెజార్టీ కోసమే ఎదురు చూస్తా ఉన్నాం. ప్రజాపాలనకే జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా పట్టం కట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు మొగ్గు చూపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కూడా అభివృద్ధి కుంటుపడింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతా ఉన్నది. ప్రజలకు సంబంధించి కూడా ప్రజాపాలన వైపే, డెవలప్మెంట్ వైపే కాంగ్రెస్ పార్టీ అయితే జూబ్లీ హిల్స్ ఓటర్లంతా మొగ్గు చూపారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ వస్తుంది. ఎందుకంటే 5వ రౌండ్ కి సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నది. 12,000 పైచిలకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమన్నట్టుగా కూడా మంత్రులంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మరికొన్ని డివిజన్లకు సంబంధించి కూడా ఇంకా 4 డివిజన్లకు సంబంధించి కూడా లెక్కించేది ఉంది. దాంట్లో యూసుఫ్ కూడా, సోమాజీ కూడా, ఇక ఎర్రగడ్డకు సంబంధించిన కొన్ని బూతులు, అలాగే బోరబండ డివిజన్ కి సంబంధించి కూడా
18 బూత్ల లెక్కించి అలాగే తొమ్మిదో రౌండ్ కి సంబంధించి కూడా బోరబండ అలాగే ఎర్రగడ్డకు సంబంధించి కూడా పలు బూతులకు సంబంధించి కూడా లెక్కింపు ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఎర్రగడ్డ డివిజన్ లోని 29 బూతులు 10వ రౌండ్ లో 29 ఎర్రగడ్డలోని 29 బూత్ సంబంధించి కూడా లెక్కింపుతో పూర్తవుతా ఉన్నది. తుది ఫలితం మరి కాసేపట్లో అంటే ఇంకా గంట ప్రాంతంలో కూడా తుది ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇంకా మొత్తంగా ట్రెండ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు చూపిస్తాం. ఎందుకంటే మొదటి రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు, ముందంజలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు 12,000 పైచీలకు మెజార్టీతో ముందంజలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నాడు. ఇక్కడ మరోవైపు రెహమత్ నగర్ కి సంబంధించి కూడా తన స్వస్థలం అని చెప్పొచ్చు, ఇక్కడ లోకల్ కి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి ఇంకా పలు బూతులు రెహమత్ నగర్ కి సంబంధించి కూడా దాదాపుగా ఇంకా 28 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు ఉంది. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే ఆ ఓట్లన్నీ కూడా పడతాయన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా బోరబండ ఎర్రగడ్డకు సంబంధించిన బూతులకు సంబంధించి కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కలిగి ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కూడా పలు ఈ బూతులు రెహమత్ నగర్, బోరబండ అలాగే వెంగళరావు నగర్ మిగతా ప్రాంతాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఓటు బ్యాంకు అధికంగా ఉన్నట్టుగా కూడా పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇందులో భాగంగానే ఇక ఈ వచ్చే బూతులకు సంబంధించి కూడా ఇక మెజార్టీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలుగా